ఈ సమయంలో అందరూ అలా లేచి నిలబడి ఉంటుండగానే పరిశుద్ధ గ్రంథంలో చిన్న వాక్య భాగం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 12వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన వాక్యమునికి దేవుడు తన పరిశుద్ధాత్మను జత చేయునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవచ్చు. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కుటుంబానికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఒక చక్కటి అందమైనటువంటి గృహాన్ని దేవుడు అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈ యొక్క గృహానికి మూలరాయి వేసినప్పుడు నేనే ప్రార్థించి ఆ యొక్క మూలరాయిని పెట్టడం జరిగింది. అప్పటి నుండి కూడా దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. చక్కగా ఈరోజు మరలా ఆయన యొక్క నామాన్ని బట్టి ఈరోజు మరలా తిరిగి ఆయన నామానికే ప్రతిష్ఠించడానికి దేవుడిచ్చినటువంటి చక్కటి అవకాశమును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కగా గృహ ప్రతిష్ఠ జరిగింది. అందరూ సహకరించారు. వాస్తవానికి చాలా సమయం ఆసన్నమైంది. ఎక్కువసేపు మాట్లాడితే మీకు ఇబ్బంది ఉంటుంది కనుక ఒక కొద్దిసేపు మాత్రమే వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. గుర్తుపెట్టుకున్న ఒక క్రైస్తవులుగా వాక్యం లేకుండా ఏది సంపూర్ణం కాదు. క్రైస్తవులుగా మనం ముందు ప్రాముఖ్యత ఇవ్వాల్సింది వాక్యానికి. సో మీరు అందరూ కూడా వాక్యాన్ని ప్రేమించేవారని నమ్ముతున్నాను. రోజు అవే భోజనాలు ఉంటాయి, అవే హడావుడి ఉంటుంది, కానీ వాక్యం ఎప్పటికప్పుడు రోజు రోజుకి నూతన పరచబడుతూ ఉంటుంది. సో అలాంటి వాక్యాన్ని మనం కలిగి ఉన్నందుకు నిజంగా మనం ధన్యులమై ఉన్నాం. సో దైవజనులు ఉన్నారు, అయితే అందరూ మాట్లాడేటప్పుడు చాలా సమయం అవుతుంది. ఏదో ఒకరు మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో నేనే మాట్లాడాలని చెప్పేసి వాక్యాన్ని సిద్ధపడొచ్చాను. వాస్తవానికి ఇంతమంది సేవకులు ఉంటారని అనుకోలేదు, కానీ వారందరూ కూడా వచ్చి సహకరించారు. కింద ప్రతిష్టలో ప్రార్థనలో మంచి సహకారం నాకు అందించారు. వారందరిని బట్టి కూడా నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొద్దిసేపు వాక్యాన్ని విందాం. వాక్యాన్ని ప్రేమించే ప్రజలు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. రమేష్ గారి కుటుంబాన్ని మరొకసారి ప్రభు దీవించి అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. సో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం రాస్తున్నాడు. ఏంటిదంటే, మీరున్నటువంటి ఇండ్ల మీద ఆ యొక్క రక్తమును గుర్తుగా ఉండనివ్వండి. మీరు ఏదైతే గృహాల్లో ఉంటున్నారో ఆ గృహాల దగ్గర మీకు గుర్తుగా ఆ రక్తాన్ని ఉంచండి అని ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనకు తెలుసు అక్కడ ఎలాంటి ప్రజలు ఉన్నారో మనకు తెలుసు. ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, అనగా ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు ప్రజలు ఈ యొక్క ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని బాధిస్తూ ఇబ్బంది గురి చేస్తున్నటువంటి కాలం అది. అయితే అలాంటి సమయంలో వారు ప్రార్థించారు, మాకు ఒక ప్రవక్త కావాలి, మాకు విడుదల కావాలని చెప్పి అమ్రాము, యాకోబెతు లాంటి వారు ఎంతో భారంతో ప్రార్థించినప్పుడు దేవుడు తన తగిన కాలంలో ఒక ప్రవక్త అయినటువంటి మోషేని పంపించి ఇజ్రాయేల్ ప్రజలను ఆ దాస్యత్వంలోంచి బయటికి తీసుకురావడానికి ఆ ప్రవక్తను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనకు తెలుసు ఆ యొక్క ప్రవక్త సూచనలతో వచ్చాడు. ఆ ప్రవక్తను దేవుడు దర్శించి ఆ సూచనలు ఇచ్చాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, మోషే. ఆ యొక్క ఫరో మీదకి వెళ్ళాడు. నా ప్రజల్ని వదిలిపెట్టేసని చెప్పినప్పుడు నేను వదలని చెప్పేవాడు, కఠినపరుచుకునేవాడు. ఆ ఐగుప్తులో 10 రకాల అద్భుతమైన సూచక్రియలు దేవుడు జరిగించాడు. నీళ్లను రక్తముగాను, నిజంగా కప్పలు, అనేక రకరకాలుగా దేవుడు అక్కడ తెగుళ్ళు కుమ్మరించాడు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఫరో మాటినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అందుకే ఇంకా చివరిగా దేవుడు ఏం మాట్లాడుతుంటే, దేవుడు సొంత ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని సొంత ప్రజలు ఎక్కడున్నారంటే ఐగుప్తులోనే ఒక ప్లేస్ ఉంది, ఇశ్రాయేలు నివసించే స్థలము. అది గోషేను ప్రాంతమై ఉంది.
ఆ గోషెను ప్రాంతంలో ఇజ్రాయేల్ ప్రజలు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి ప్రజలై ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు కూడా ప్రత్యేకించబడిన వారే, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. వాళ్ళు మిగతా అన్ని జనులు వంటి వారు కాదు, కానీ వాళ్ళు ప్రత్యేకించబడిన వారు. ఎప్పుడు కూడా ప్రత్యేకించబడిన వారికి దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తూనే వచ్చాడు. ప్రత్యేకించబడిన వారికి దేవుడు ప్రవక్తలు పంపించుకుంటూ వచ్చాడు. ఆ యొక్క మోషే, ఆ ప్రవక్త ఆ యొక్క ప్రత్యేకించబడిన ప్రజలకు ఉన్నాడు. యెహోషువ ప్రత్యేకించబడిన ప్రజలకు ఉన్నాడు. నిజంగా ఆ యొక్క యెహోషువ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు. ఈ రోజు వరకు కూడా ప్రత్యేకించబడినటువంటి ప్రజలకు దేవుడు తాను యొక్క ప్రవక్తను పంపించుకుంటూ వస్తున్నాడు. ఈ 7 సంఘ కాలాల్లో కూడా, ఈ 2000 సంవత్సరాలుగా కూడా ఆ యొక్క లవోదికీయ కాలం వరకు చూస్తే ఆ యొక్క 7 సంఘ కాలాలు ఉన్నాయి. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ అనేసి 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకి 7 దూతలు పంపించుకుంటూ వచ్చాడు. దూత అనగా వర్తమానికుడు అయి ఉన్నాడు. సో ప్రతి వర్తమానికుడు సంఘానికి ఉంటూ ఉన్నాడు. సంఘం అనగా ప్రత్యేకించబడిన వారికి తోడుగా ఉంటున్నాడు. ఎందుకంటే నిర్గమం అనగా ప్రత్యేకించబడిన వారు, లేకపోతే పిలువబడిన వారు. ఎవరైతే పిలువబడుతున్నారో వారు ఒక ప్రవక్తను కలిగి ఉంటున్నారు. ఇప్పుడు దేవుడు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు మోషే ద్వారా. ఎప్పుడు కూడా దేవుడు ప్రవక్తను వాడుకునే ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. నేరుగా వచ్చి ప్రజలతో మాట్లాడలేదు ఆయన. వాళ్ళు ప్రార్థించింది దేవుడికి ప్రార్థించారు, కానీ దేవుడేమో మోషేని పెట్టి మోషేలో నుండి వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన విధానాన్ని మార్చుకోడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము కూడా ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలు ప్రార్థించింది దేవుడికి. ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు విని అంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజల మొర నేను విన్నానని చెప్పి మోషే అరణ్యంలో ఉన్నప్పుడు మోషేతో వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మోషేని సిద్ధపరిచి ఐగుప్తు మీదకి మోషేని పంపిస్తున్నాడు. అందుకే దేవుడు మోషేలో ఉండి ఐగుప్తుతో యుద్ధం చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా తన సేవకుల్లో ఉండి, తన వర్తమానికుల్లో ఉండి శత్రువుతో యుద్ధం చేస్తూ ఉంటాడు. అందుకే మోషే వచ్చాడు, ఫరోతో మాట్లాడుతున్న నా ప్రజల వాళ్ళు, నా ప్రజలు వాడిని విడిపించన్నప్పుడు నిజంగా కర్రేసే పాము అయ్యింది. నువ్వు నా దగ్గర బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నావు, నా దగ్గర కూడా ఇలాంటి వారు చేసేవారు ఉన్నారని చెప్పి ఎన్నెంబ్రీలు ఇద్దరు పిలిచాడు. పిలిచినప్పుడు వాళ్ళు కర్రలేశారు. ఆ కర్రలు ఏమయ్యా, వాళ్ళు పాములు అయ్యాయి. మోషే ఏమాత్రం భయపడలేదు, కానీ మోషే దగ్గర ఉన్నటువంటి ఆ కర్ర పాముగా మారింది కదా, ఆ యొక్క పాము వెళ్ళి ఆ యొక్క ఎన్నెంబ్రీల పాములను మింగేసింది. ఎన్నెంబ్రీల పేరు నిర్గమాకాండంలో లేదు, కానీ ఎన్నెంబ్రీల పేరు ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నారు. ఆ తిమోతికి రాసిన పత్రికలో పౌలు రాస్తున్నాడు, ఎన్నెంబ్రీలు ఉన్నారు. మోషేని ఎదిరించిన ప్రజలు ఎన్నెంబ్రీలు ఉన్నారని చెప్పి ఎన్నెంబ్రీల పేర్లు పాత నిబంధనలో రాయబడలేదు, కానీ కొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా రాయబడతా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ యొక్క మోషే దేవుడి యొక్క సేవకుడు. ఆ యొక్క ఐగుప్తు అంతటి మీదకి తీర్పులు రాబోతున్నాయని దేవుని సేవకుడికి బయలుపరిచాడు. ఒక మరణదూత అనేది రాబోతా ఉంది. మరణదూత అనేది అక్కడ ప్రాంతాన్ని కొట్టబోతుంది, ఐగుప్తు అంతా కూడా. ఈ ఐగుప్తులో మరణదూత కొట్టేటప్పుడు ప్రతి జ్యేష్ఠ కుమారుడు చనిపోబోతా ఉన్నాడు. అయితే ఈ అనౌన్స్మెంట్ అంతా జరుగుతూ ఉంది. అయితే ఈ తీర్పుల నుండి తప్పించబడాలంటే, ఈ ఉగ్రతల నుంచి తప్పించబడాలంటే మోషే వాళ్ళకి తప్పించుకునే మార్గం ఏర్పాటు చేస్తున్నాడు. ఏంటా తప్పించుకునే మార్గం అంటే, మీరు ఒక గొర్రె పిల్ల తీసుకోండి, నిర్దోషమైన గొర్రె పిల్లది, దానికి ముడత, మచ్చ, కలంకము, డాగు అలాంటిది ఏది ఉండకూడదు. ఆ గొర్రె పిల్లని తీసుకుని ఆ గొర్రె పిల్లని వధించి, మీరు ఆ యొక్క గొర్రెపిల్ల వధించబడిన రక్తాన్ని తీసుకుని ఇస్సోపుతో మీ యొక్క ద్వారబంధాలకి, అడ్డు కమ్మలకి, నిలువు కమ్మలకి రాసి మీరు లోపల ఆ గొర్రె పిల్లను విందు చేయమని చెప్పాడు. అది ఆజ్ఞ జారీ చేయబడింది. ఆ ఆజ్ఞ అనేది జారీ చేయబడింది. సో ఖచ్చితంగా మోషే ద్వారా చెప్పబడింది. ఐగుప్తులకి నవ్వుగా ఉంది, వీళ్ళంటి పిచ్చోళ్ళుగా ఉన్నారు, మరణం వస్తే గొర్రె పిల్లని చంపి ఆ యొక్క రక్తాన్ని ఇంటికి రాసుకోమంటున్నారంటే వీళ్ళు పిచ్చి మనుషులు పట్టాయని చెప్పి ఆ యొక్క ప్రత్యేకించబడిన ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఈరోజు కూడా ఎప్పుడు ప్రత్యేకించబడిన ప్రజలు చూసి ప్రజలందరికీ, లోకానికి నవ్వుగా అనిపిస్తుంది. కానీ నిజం గమనించండి, ప్రత్యేకించబడిన వాడు ఎప్పుడూ కూడా దేవుడి దృష్టిలో పరిపూర్ణుడై ఉన్నాడు. గమనించండి, వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. వీళ్ళేంట్రా గొర్రె పిల్లలు తెచ్చుకుని దానిని వధించి రక్తం ఏమన్నారు, పిచ్చి పట్టిందో వీళ్ళు పిచ్చి ప్రజలు వీళ్ళు అని చెప్పి అందరూ హేళన చేస్తున్నారు. అయినా కానీ వారి హేళన లెక్క చేయట్లేదు ఇజ్రాయేల్ ప్రజలు.
ఈ గోషేను ఉన్న ప్రజలు వారి యొక్క హేళన లెక్క చేయకుండా వెంటనే వాళ్ళు గొర్రె పిల్లలు తీసుకొచ్చారు. యాజకుడి దగ్గర తీసుకొచ్చారు. ఎలాంటి గొర్రె పిల్ల పెడితే అలాంటి గొర్రె పిల్ల వధించకూడదు. అది పరిపూర్ణమైన గొర్రె పిల్ల ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. అందులో చిన్న డాగ్ ఉండకూడదు, చిన్న మచ్చ ఉండకూడదు, ఎలాంటి పొడ ఉండకూడదు, ఎలాంటి అవిటిదై ఉండకూడదు. అది పరిపూర్ణంగా గొర్రెపిల్ల ఉండాలి. ఆ గొర్రెపిల్ల తీసుకుని వధించినప్పుడు ఆ రక్తాన్ని తీసుకుని ఇస్సోపనగా విశ్వాసానికి మాదిరిగా ఉంది. నిజంగా అది తీసుకుని ఆ అడ్డు కమ్మలకి నిలువు కమ్మలకి రాసుకుని లోపట ఆ గొర్రెపిల్ల తినమని చెప్పాడు. ప్రతి కుటుంబాన్ని అదే చేయమన్నాడు. అందుకే మీరున్న ఇండ్లకి ప్రతి ఇంటికి రక్తపు గుర్తు ఉండాలంటున్నాడు. వారు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి ప్రయాణం అయ్యేటప్పుడు దేవుడు ఇచ్చేటటువంటి ఆ గొప్ప ఆజ్ఞది. ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకంటే వాగ్దాన దేశానికి వెళ్ళబోతున్నారు. దేవుడు నిర్ణయించినటువంటి ఆ గొప్ప స్థలానికి, పాలు తేనెలు ప్రపంచ దేశానికి వాళ్ళు వెళ్ళబోతున్నారు. వాళ్ళు ప్రయాణంలో వాళ్ళు మొట్టమొదటి అడుగు ఏంటంటే ఆ గొర్రె పిల్లని చంపి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకుని నిలువు కమ్మలకి అడ్డు కమ్మలకి రాయాలి. అక్కడి నుండి వాళ్ళ యొక్క ప్రయాణం అనేది ప్రారంభించబడుతుంది. ఈరోజు కూడా ఒక క్రైస్తవుడు ప్రయాణం అనేది క్రిస్మస్తోనో లేకపోతే ఇంకో పండగతోనో లేకపోతే మరొక ఆచారంతో ప్రారంభించబడడం కాదు. ప్రతి క్రైస్తవుడు యొక్క ప్రయాణము సిలువ యొద్ద నుంచే ప్రారంభించబడాలి. సిలువ యొద్ద నుంచే క్రైస్తవుడు ప్రయాణం ప్రారంభించబడాలి. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్ల ఎవరికి మాదిరిగా ఉంది? ఇదిగో లోక పాపం మోసుకునే దేవుని గొర్రె పిల్ల, పాపము మోసుకునే గొర్రె పిల్ల. ఇది ఎవరు పాపములు మోసుకునే గొర్రె పిల్ల? అది ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే క్రైస్తవ భక్తి అనేది సిలువతో ప్రారంభించబడాలి. నీకు సిలువ లేకుండా, రక్తపు బలి లేకుండా నీకు ఎంత మాత్రం అనేది నీ పాపాలు అనేవి పోవు. బలి ఆ యొక్క బలిని బట్టి నువ్వు అంగీకరించబడుతున్నావు. ఎవరు బలి? అది గొర్రె పిల్ల కాదు, మేకలు కాదు, ఎద్దులు కాదు. కానీ అసలైన బలి, పరిపూర్ణమైన బలి అది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. వాళ్ళ ప్రయాణం అది. ఆ దాటుతున్నప్పుడు ఆ రాత్రి వేళ అందరూ నవ్వుకున్న వారి ఇంట్లో మరణదూత వచ్చినప్పుడు ఏ గృహానికైతే రక్తపు గుర్తు లేదో, ఏ గృహానికైతే రక్తపు గుర్తు లేదు. ఈరోజు మనము చాలా అందమైనటువంటి గృహాలు కట్టుకుంటున్నాము, సౌందర్యమైన గృహాలు కట్టుకుంటున్నాము, డూప్లెక్స్ మీద కడుతున్నాము, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నాము. కానీ మనం మిస్ అయ్యేది ఏంటంటే మన గృహాలకి యేసుక్రీస్తు రక్తం ఉందా లేదా? గుర్తుపెట్టుకోండి, రక్తంలో జీవం ఉన్నది, ఆ జీవంలో ఆత్మ ఉన్నది. ప్రతి గృహంలో పరిశుద్ధాత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి గృహంలో తప్పనిసరిగా. ఆమేన్. ఏమున్నా లేకపోయినా ఆ గృహస్థులు కాపాడబడాలంటే ఆ కుటుంబానికి పరిశుద్ధాత్మ ఉండాలి. రక్తంలో జీవం ఉన్నదే, యేసుక్రీస్తు రక్తంలో ఆత్మ ఉన్నదే. అందుకే ఆత్మను ఆ యొక్క రక్తాన్ని తినొద్దన్నాడు. ఈరోజు మన గృహాలు కావాల్సింది ఏంటి? ఏదో చిన్న దేవుడి గడి కట్టేసామండి, దేవుడికి అండి అని చాలా మంది చెప్తారు. కానీ ఈరోజు దేవుడికి ఒక గది కట్టడం కాదు, గృహం అంతా కూడా పరిశుద్ధాత్మ నింపబడాలి. కిచెన్ పరిశుద్ధాత్మ నింపబడాలి. లేదే ఆ యొక్క బెడ్రూమ్ పరిశుద్ధాత్మ నింపబడాలి, హాల్ పరిశుద్ధాత్మ నింపబడాలి. ఆ యొక్క గృహంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ కింద ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ గుర్తు కింద కుటుంబం ఉండాలి. అది పరిశుద్ధమైనది. ఏం చెప్పాడు? మీకు బయట రక్తం ఉండాలి, లోపల గొర్రె పిల్ల మాంసాన్ని తినాలన్నాడు. అదే మీకు భద్రత. రాత్రి వేళ ఒక దూత రాబోతుంది, మరణ దూత. సంహారకుడు రాబోతూ ఉన్నాడు, తెగుళ్ళు రాబోతున్నాయి, ఆ మరణము రాబోతా ఉంది. ఈ మరణం వచ్చే సమయంలో ఏ గృహానికైనా, ఆ తీర్పులు వచ్చే సమయంలో ఏ కుటుంబమైనా పరిశుద్ధాత్మతో నింపబడకపోతే ఆ కుటుంబంలోనికి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. జ్యేష్ఠమైనది ప్రతిదీ కూడా పోతుంది అని చెప్పి దేవుడు గొప్ప ఆజ్ఞను జారీ చేశాడు. కానీ దేవుని పిల్లలందరూ కూడా గొర్రె పిల్ల వధించారు. ప్రత్యేకించబడిన వారు అందరూ కూడా ఈరోజు అందరూ ప్రత్యేకించబడిన ప్రజలు లేరు. ఈరోజు క్రైస్తవుల్లో కూడా అందరూ ప్రత్యేకించబడలేదు. ఇంకా లోకంలోనే తిరుగుతూ ఉన్నారు, ఇంకా లోక కార్యముల్లోనే తిరుగుతూ ఉన్నారు, ఇష్టానుసరమైన బ్రతుకులు బతుకుతూనే ఉన్నారు. వాళ్ళు వేరే అవలేకపోతున్నారు. క్రైస్తవుడు అంటేనే లోకానికి వేరే బ్రతికేవాడు, క్రైస్తవుడు అంటేనే అంతరంగంలో క్రీస్తుని కలిగి ఉన్నవాడు. ఈరోజు లోకానికి వేరే బ్రతకట్లేదు, కానీ క్రైస్తవమే లోకంలోకి వెళ్ళిపోయింది. ఆ లోకమే క్రైస్తవులకు వచ్చేసింది. క్రైస్తవుడు అంటే వేరే బతికేవాడు. ఈరోజు అలా లేరు, వేరే బ్రతకట్లేదు, అన్నింటిలో దూరుతూ ఉంటారు. వీళ్ళ రాజకీయాల్లో వీళ్ళే, ఆ పండగల్లో ఈ పండగల్లో కూడా వీళ్ళే, ప్రతి కార్యక్రమాల్లో వీళ్ళే, పైగా క్రైస్తవ బోర్డు వేరవ్వట్లేదు. ఈరోజు
కానీ వేరైన ప్రజలకి ఒక గుర్తుంటుంది ఖచ్చితంగా. వేరైన ప్రజలు వాళ్ళు గుర్తుతో నడిపించబడతారు. వేరైన ప్రజలు అగ్ని స్తంభంతో నడిపించబడ్డారు. వేరైన ప్రజలు మేఘ స్తంభంతో నడిపించబడ్డారు. వేరైన ప్రజలు మందసంతో నడిపించబడ్డారు. వేరైన ప్రజలు వాగ్దానంతో పొందుకున్నారు. వేరైన ప్రజలు దేవుని కలుసుకున్నారు. ఈరోజు నువ్వు వేరవుతే నీవన్నీ ఆశీర్వాదాలు. అన్నిట్లో కలిపి కొట్టేస్తే నీకేమి రావు. ఆమె ఏ దానికి ఆ గొడుగొగ్గేస్తే ఏమి రావు. ప్రత్యేకించబడాలి. ఒక క్రైస్తవుడు వేరు చేయబడాలి. వేరు చేయబడితేనే నీకు అగ్నిస్తంభం ఉంటుంది. వేరు చేయబడితేనే నీకు మేఘస్తంభం ఉంటుంది. వేరు చేయబడితేనే నీకు మందసం ఉంటుంది. వేరు చేయబడితేనే నీకు సహవాసం ఉంటుంది. వేరు చేయబడితేనే నీకు గొర్రె పిల్ల ఉంటుంది. వేరు చేయబడితేనే నీకు వాగ్దానం ఉంటుంది. వేరు చేయబడితేనే నువ్వు యోర్దాను దాటుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఆ విధంగా లేరు. కానీ వేరు చేయబడిన వారు గొర్రెపిల్ల రక్తాలతో లోపల ఆహారాన్ని పూజిస్తున్నారు. పరిశుద్ధమైన వస్తువు అది. గొర్రెపిల్ల పరిశుద్ధమైన వస్తువు, నిన్ను పరిశుద్ధంగా మార్చేది. నిజంగా నా శరీరం తినే రక్తం త్రాగిన వాడు నిత్య జీవం కలిగిన వాడు. తాత్కాలికంగా వాళ్ళు లోపల ఏం చేస్తున్నారు? నిత్య జీవాన్ని పొందుతున్నారు. నిజమైన నిత్య జీవం ఇచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు రక్తము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవము, ఆయన శరీరమైన రక్తము నిత్య జీవాన్ని మనకి ఇస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వారి గృహాల్లో ఏముండాలంటే పరిశుద్ధమైన వస్తువు ఉండాలి. పరిశుద్ధమైనది ఉండాలి. గృహం బయట రక్తపు ఆనవాళ్ళు ఉండాలి. అది అయ్యింది. అది అలా జరిగిన తర్వాత దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అలా జరిగిన తర్వాత ఏం జరుగుతుంది సారు? ఆ రాత్రి వేళ మరణదూత వచ్చేసింది. పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు ఫరో. ఆ ప్యాలెస్ లో కూడా మరణం వెళ్ళింది. పెద్ద పెద్ద గృహాలు కట్టుకున్నారు మినిస్టర్స్, వాళ్ళ గృహాల్లో కూడా మరణం వెళ్ళింది. పెద్ద పెద్ద డూప్లెక్స్ బిల్డింగ్లు కట్టుకున్నారు, అక్కడికి మరణం వెళ్ళిపోయింది. ఈరోజు గృహం ఎంత పెద్దది కడుతున్నాం అనేది ప్రాముఖ్యత కాదు. ఆ గృహంలో పరిశుద్ధాత్మ ఉందా లేదన్నది ప్రాముఖ్యమైనది. ఈరోజు నీకు పూరి గుడిసి ఉండొచ్చు, లేకపోతే నీకు పెద్ద బంగ్లా ఉండొచ్చు, ఎక్కడైనా బ్రతికేయచ్చు, ఎక్కడైనా గట్టినైపోవచ్చు. కానీ ఆ సంహారక దూత నుంచి నువ్వు తప్పించబడాలంటే ఏం చేయాలి? ఆమె నీకు గుర్తుండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ గుర్తుతో వాళ్ళు ప్రయాణం చేయడం మొదలు పెడుతున్నారు. ది గ్రేట్ రివైవల్. గొప్ప ఉద్యమంతో వాళ్ళందరూ చచ్చిపోయారు. ఐగుప్తులందరూ చచ్చిపోయారు. జ్యేష్ఠ కుమారులందరూ కూడా, ఇజ్రాయేల్ జ్యేష్ఠ కుమారులు బ్రతికారు. ఈరోజు జ్యేష్ఠ కుమారుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రతి సంఘంలో జ్యేష్ఠ కుమారుడు సజీవంగా ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడిగా సంఘాల్లో ఉండాలి. ఈ రోజు జ్యేష్ఠ కుమారుని చంపొద్దు. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడే ప్రభు ఉంటాడు. వాక్యము ప్రభు వేరు కాదు. వాక్యాన్ని కానీ వంకర చేస్తే ప్రభు బయటికి పోతాడు. జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోకూడదు. జ్యేష్ఠ కుమారుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. గొర్రె పిల్ల ఆయనే. జ్యేష్ఠ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తే. మన మంచి స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తే. మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తే. మన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తే. పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన లోయలో ఆ పద్మ ప్రభువైన యేసుక్రీస్తే. ఆ షారోను లోయ ఆయనే. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే, రక్షకుడు ఆయనే, ప్రకటించిన వాడు ఆయనే, విడిపించేవాడు ఆయనే, అన్నీ ఆయనే. హల్లెలూయా. గొర్రె పిల్ల ఆయనే, ప్రధాన యాజకుడు ఆయనే, న్యాయవాది ఆయనే, న్యాయవాది ఆయనే, తీర్పరు ఆయనే, ఆయనే జడ్జి, ఆయన వకీలు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన సర్వాంతర్యామి. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? రేపు అమెరికాలో కూడా ఉంటాడు. ఇదే టైంలో వేరే ప్రాంతంలో కూడా ఉండగలడు. ఆయన సర్వాంతర్యామి, మన జ్యేష్ఠ కుమారుడు. ఆమేన్. కానీ ఏమవుతున్నాయి సంఘాల్లో? జ్యేష్ఠ కుమారుడు వెళ్ళిపోతున్నాడు. జ్యేష్ఠ కుమారుడు వెళ్ళిపోతున్నాడు. బ్రదర్ సిస్టర్స్, మన కుటుంబాల్లో జ్యేష్ఠ కుమారుడు వెళ్ళిపోవద్దు. జ్యేష్ఠ కుమారుడు అంటే నీ పెద్ద కుమారుడు అనుకోవద్దు. మీ కుటుంబానికి జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మీరు ఎలాంటి మిస్టేక్ చేసినా, మీ కుటుంబంలో పరిశుద్ధాత్మను కోల్పోయినా, మీరు వాక్యాన్ని పక్కన పెట్టినా, వాక్యాన్ని దూరం చేసుకున్నా, జ్యేష్ఠ కుమారుడు వెళ్ళిపోతాడు. ఎవరు చంపుతున్నారు జ్యేష్ఠ కుమారుడిని? ఆ కుటుంబ యజమానులే చంపుతున్నారు. ఈరోజు యేసుని ఎవరు చంపారు? సిలువలో ఆ ప్రధాన యాజకులే చంపారు. ఆ యోధ మత పెద్దలే చంపారు. అంగీలు వేసుకున్న వారే చంపారు. అన్నయ్య కైపా చంపారు. వాళ్ళే తీర్పుకు అప్పగించారు. వాళ్ళు జ్యేష్ఠ కుమారుని వాళ్ళు చంపుకున్నారు. అవునా? జకర్యాలో రాస్తున్నాడా? వారి కుటుంబంలో ఏక కుమారుడు
పోయినట్లుగా ఏడుస్తారని చెప్పాడా? ఎవరు? యోధాకి జ్యేష్ఠ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ అన్ని జనులకు కూడా ఎవరు జ్యేష్ఠ కుమారుడు? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే భర్త, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే జ్యేష్ఠ కుమారుడు, అన్నీ ఆయనేనండి. ఆమేన్. ఈరోజు నాకే 3 పేర్లు ఉన్నాయి. ఆమేన్. ఉన్నాయా? పండుగాడు, బుజ్జిగాడు, సంటిగాడు, ఈ అన్ని పేర్లు నీకే ఉన్నప్పుడు, అవునా? నీకన్ని పేర్లు ఉన్నాయి, మరి ప్రభుకని పేర్లు ఉండవా? బైబిల్లో 400 పైగా ఆయనకు పేర్లు ఉన్నాయి. ఆయన ఏ పేరు పిలిచినా వస్తాడు. అవునా? ఒరే నాన్న అంటే మనం రామేంటి? అదే పండా రమ్మంటే వస్తాడు ఆ పండు. అవునా? ఏ బుజ్జిగా అంటే బుజ్జిగాడు వస్తాడు. అవునా? వీళ్ళ పిలిచినప్పుడు అన్ని పేర్లు, మన చుట్టూ 4-5 పేర్లు, కాలేజీలో ఒక పేరు, ఇంటి దగ్గర ఒక పేరు, ఫ్రెండ్స్ దగ్గర ఒక పేరు, ఇన్ని పేర్లు నువ్వే పెట్టుకున్నప్పుడు ఆయనకి అన్ని పేర్లు లేవా? ఆయనకి అన్ని పేర్లు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సోదరి సోదరులారా, జాగ్రత్తగా గ్రహించండి, జాగ్రత్తగా గ్రహించండి. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? వాళ్ళు గొప్ప ఉద్యమముతో బయలుదేరుతున్నారు. కొంతమంది అయితే జ్యేష్ఠ కుమారుడు చనిపోయి ఆగిపోయారు. ఇది ఏ విధంగా ఉందో తెలుసా? ఇది ఏ విధంగా ఉందో తెలుసా? ఈ యొక్క గోషేన్లేమో పెంతెకొస్తు ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ ఐగుప్తులనేమో ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకున్నారు. ఎలా జరుగుతుంది? ఎలా మాదిరిగా ఉంది ఇది? వారు ఇజ్రాయేలు ప్రజలు, ఆ గోషేన్లో ఉన్న ప్రజలు మంచి ఉద్యమముతో ఆ యొక్క కల్వరిలో ఆయన తింటూ, ఆయన జీవాన్ని పొందుకుంటూ, ఆ జీవాన్ని ధరించుకుని కొంతమంది విమోచన కొరకు నడిపించబడుతున్నారు. కొంతమంది అయితే జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకున్నారు. ఆ రోజు అపోస్తులు పేతురు, యోహాను, ఆ యొక్క ఆంద్రేయ అపోస్తులు అందరూ కూడా జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకోలేదు. అన్నయ్య, కైప, యోధ, మతవారందరూ కూడా జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకున్నారు. కానీ జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకున్నటువంటి కొంతమంది పెంతెకొస్తు అనే మేడగదులకు వెళ్ళారు. వాళ్ళు పరిశుద్ధాత్మ జీవంతో నింపబడ్డారు. ఆ జీవాన్ని పట్టుకుని ఇప్పుడు ప్రయాణం సాగించడం మొదలు పెట్టారు. ఇజ్ ఇట్ రైట్? ఆమేన్. వారి గృహాల్లో ఏముంది? పరిశుద్ధమైనది ఉంది. ఎప్పుడైతే గృహాల్లో దేవుని వాక్యం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుంది. ఏ సంఘంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో అక్కడ ఎత్తబాటు ఉంటుంది. ఏ సంఘంలో అయితే పరిశుద్ధాత్మ ఉందో ఆ సంఘం ఎత్తబాటులోకి వెళ్తుంది. ఆ సంఘము పరలోకం వెళ్తుంది, ఆ సంఘం మధ్యాకాశంలోకి వెళ్తుంది. ఇజ్ ఇట్ రైట్? సంఘాల్లో ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. కుటుంబాల్లో పరిశుద్ధాత్మ ఉండాలి. మన వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధాత్మ ఉండాలి. ఇవి లేకుండా మనం ఎంత మాత్రం ముందుకు సాగలేము. ఇప్పుడు ఒక గుంపు అయితే ఒక ఇంట్లో ఏడుపు ఉంది, ఒక ఇంట్లో ఏమో సంతోషంతో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ గదిలో ఏం కనిపెడుతున్నారు? ఆత్మ కొరకు కనిపెడుతున్నారు. ఆ గోషేన్లో పరిశుద్ధాత్మ వస్తూ ఉంది. పరిశుద్ధాత్మ వచ్చిన మరుక్షణమే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాడుతూ ఉన్నారు. ఎర్ర సముద్రం అంటే బాప్తిస్మం అని తెలియదా? ఇప్పుడు ఆ జీవాన్ని పొందుకున్న ఆ సంఘము, ఆ పెంతెకొస్తు సంఘము ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎర్ర సముద్రాన్ని దాటేస్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? హల్లెలూయా. ఎంతమంది గ్రహించగలుగుతూ ఉన్నారు? పరిశుద్ధాత్మతో నింపబడిపోతున్నారు. ఆ జీవాన్ని పొందుకున్నారు. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందిన వీరిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకుండా ఎవడన్నా ఆపగలడా? పరిశుద్ధాత్మ పొందుకున్న వాడిని లేఖనానుసారంగా బాప్తిసం పొందకుండా ఎవడన్నా ఆపగలడా? పరిశుద్ధాత్మ పొందిన వాడు లేఖనానుసారంగా బాప్తిసం పొందుతాడు. ఇస్ ఇట్ రైట్? ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎర్ర సముద్రం దాటేస్తున్నారు. సంతోషంతో పాటలు పాడుతూ, స్టెప్లు వేస్తూ నడుస్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘం ఏమవుతుందో తెలుసా? మంచి ఉద్యమముతో, పరిశుద్ధాత్మతో ముందుకు సాగుతుంది. వారి మధ్యలో ఏం జరుగుతుంది? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. ఆ బండల నుంచి నీళ్లు వస్తున్నాయి. చేదైన నీళ్లు మధురంగా మారిపోతున్నాయి. పశువులు పోషించబడుతున్నాయి. వాళ్ళ పిల్లలకు ఉద్యోగం జరుగుతూ ఉంది. మరుగైన మన్నా కుమ్మరించబడుతుంది. ఆమేన్. కుమ్మరించబడుతుందా? ఎందుకని? వాళ్ళు గృహాల్లో పరిశుద్ధమైన దాంతో ప్రారంభించారు కనుక. ఇప్పుడు మీ కుటుంబాల్లో కూడా ఆ పరిశుద్ధమైనదే ఉండాలి. ఈ కుటుంబము కూడా ఆ పరిశుద్ధమైనదే ఉండాలి. ఈ రోజు ఈ ప్రపంచంలో పరిశుద్ధమైనది ఏదో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమే. జీవం కలిగిన వాక్యమే, డెడ్ వర్డ్ కాదు. ఈరోజు వాక్యాన్ని చంపుతున్నారు. నేను సజీవమైన వాక్యం కోసం మాట్లాడుతున్నాను. అందుకే దావీదు అన్నాడు,
నాకు వాక్యం కొరకు దాహం ఉంది అన్నాడు. కాదు 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 సజీవమైన దేవుడి వాక్యం మీద ఆకలి ఉందని చెప్పాడు. ఆమేన్. వాక్యం ఏంటి? సజీవమైన వాక్యం ఏంటి? వాక్యం అనగా చరిత్రలో ఉన్నది. సజీవమైన వాక్యం అనగా ప్రస్తుత కాలములో నీవు బ్రతుకుతున్న కాలములో ఆ యొక్క ఉన్న వాక్యాన్ని సజీవమైన వాక్యం అంటారు. అందుకే దేవుడిని సజీవ ఆ యొక్క ఎక్కడ వెతుకుతున్నారట? మృతుల్లో వెతుకుతున్నారట, చరిత్రలో వెతుకుతున్నారట. చరిత్రలో వెతకండి దేవుణ్ణి. ఆమేన్. చరిత్రలో నుండి ఆయన సజీవుడిగా చేయండి. సజీవుడిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారయ్యా? ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చచ్చిపడిపోయిన సంఘాల్లో క్రీస్తుని వెతకండి, దొరకడు ఆయన. ఓ సున్నం కొట్టిన సమాధుల్లో వెతకండి, క్రీస్తు అక్కడ దొరకడు. హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్తగా గ్రహించండి. ఆమేన్. ఇప్పుడు ఆయన సజీవుడై ఉన్నాడు. సజీవమైన వాక్యమైనది. వాళ్ళు సంతోషిస్తున్నారు. ఫ్రెష్ మన్నా కుమ్మరించబడుతుందండి. ఓ తాజా అభిషేకం వస్తూ ఉంది, వాళ్ళకి పరలోకపు ఆహారం వస్తూ ఉంది. అర్థమవుతుందా? ఎందుకో తెలుసా? వాళ్ళ ప్రారంభము పరిశుద్ధమైన దాంతో స్టార్ట్ అయింది. ప్రతి సంఘము మొట్టమొదటిగా ప్రారంభించబడినప్పుడు పరిశుద్ధంగానే ప్రారంభించబడింది. అపోస్తుల సంఘము పరిశుద్ధమైన దాంతో ప్రారంభించబడింది. ఇప్పుడున్న 3000 పైగానే సంఘ శాఖలు ఉన్నాయి. ప్రతి సంఘము కూడా ప్రారంభంలో పరిశుద్ధమైన దానికినే ప్రారంభించబడింది. ఇస్ ఇట్ రైట్? పరిశుద్ధమైన దానిగా ప్రారంభించబడింది. అయితే వీళ్ళు కూడా పరిశుద్ధమైన దానిగా స్టార్ట్ చేశారు. ఓ నిజంగా మన్నా తిన్నారు, ఓ బండ్లో నీళ్ళు తాగారు, ఓ అగ్ని స్తంభము, మేఘ స్తంభము, పాటల మీద పాటలు, పాటల మీద పాటలు, ఉద్యమం మీద ఉద్యమం. ఇప్పుడేమయ్యాడు? మోషే మహిమలోకి వెళ్ళాడు. తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చాడు. వారు పొందుకోవలసినటువంటి భూమికి దగ్గరగా వచ్చేసారు. అవునా? దగ్గరికి వచ్చేసారు. యోర్దాను పగలబడతా ఉంది. ఇప్పుడు యెహోషువ గ్రంథం వచ్చేటప్పటికి అక్కడ ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబం ఉంది. ఏంటి ఆ కుటుంబం అంటే? ఆకాను కుటుంబం ఉంది. మీకు అర్థమవుతుందా? యెహోషువ గ్రంథంలో ఆకాను కుటుంబం వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆకాను కుటుంబంలో పరిశుద్ధమైనది ఉండడానికి బదులుగా అపవిత్రమైనది, ఆమేన్, శపితమైనది ఆ గృహాల్లోకి వచ్చేసింది. వాళ్ళు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు అనే సమయం వచ్చేటప్పటికి, వాళ్ళు భూభాగాన్ని స్వాధీనపరచుకోబోతున్నారు అనే సమయం వచ్చేటప్పటికి అక్కడ ఒక కుటుంబం అనేది శపితమైంది కలిగి ఉంది. ఓ రాజు మీదకి వెళ్ళారు, హాయి రాజు మీదకి. హాయి రాజు ఓడించేశాడు. హాయి రాజు ఏం చేశాడు? ఓడించేశారు. వీళ్ళు అనుకున్నారు మాకు తిరగలేదు అనుకున్నారు. వెళ్ళి దెబ్బలు తిని వెనక్కి వచ్చారు. మీకు అర్థమవుతుందా? వెళ్ళి దెబ్బలు తిని బయటకు వచ్చారు. ఏంటి? ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇంత గొప్ప విజయాలతో ప్రారంభించబడిన వారు యెహోషువ గ్రంథంలో హాయి రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓడిపోతున్నారు. ఒక క్రైస్తవుడు ఓడిపోతున్నాడా? అఫ్కోర్స్ ఓడిపోతున్నాడు. ఇప్పుడు ఎందుకు క్రైస్తవులు ఓడిపోతున్నారు? ఎందుకు భక్తిలో విఫలమవుతున్నారు? ఒక క్రైస్తవుడు ఉండి త్రాగుడి మీద ఓడిపోతున్నాడు. ఒక సీసాకాయ మీద ఫైటింగ్ పెట్టామనుకో, ఒక క్రైస్తవుడికి సీసాకాయే జయించేస్తుంది. అవునండి, అవునా? సీసాకాయే జయించేస్తుంది. అవునా? ఒక వ్యభిచారం పెట్టాము ఇంకో క్రైస్తవుడికి, ఆ వ్యభిచారమే వ్యక్తిని జయించేస్తుంది. నిజంగా ఒక మోసం, లేకపోతే ఒక పేకాట, ఒక జోదము, ఇవన్నీ కూడా పోటీకి పెట్టామనుకో క్రైస్తవుడు ఓడిపోయే స్థితిలో ఉన్నాడు. ఎందుకని ఓడిపోతున్నాడు సార్? ఆకాను కుటుంబంలోకి, ఆకాను ఇంటిలోనికి ఆమేన్ శపితమైన వస్తువులు వచ్చేసాయి. ఆయన ముందే చెప్పాడు, ఈ బబులోను శపితమైన దాన్ని పట్టుకోవద్దు. ఏది మీరు పట్టుకోవద్దు, ఏ కొల్ల సొమ్మును మీరు దోచుకోవద్దు, అసలు దాన్ని ముట్టుకోవద్దు, దాని దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడు. కానీ ఈ యొక్క ఆకాను కుటుంబం అయితే ఏం చేస్తున్నాడు? సీక్రెట్కి వెళ్ళి తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకున్నాడు. అవునా? అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సీక్రెట్కి వెళ్ళి ఆ ఫైనాన్స్ మీద తెచ్చేసుకుంటున్నాడు. వెళ్ళి ఏంటది? LED టీవీ. అదేంటది? శపితమైంది కాదా? ఈ టీవీ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి వైర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? పాతాళం నుంచి వచ్చాయి. వార్తలు అంటానండి, దాంట్లో మంచి చెడు ఉంది. మంచి చెడు అంటే ఎవరు? దెయ్యం. సాతాను పేరు ఏంటి తెలుసా? ఆడి పేరు మంచి చెడు.
దేవుని పేరు మంచే, కానీ సాతానుడి పేరు ఏంటంటే మంచి చెడు. ఆ మంచి చెడు లేకపోతే ఎలాగైనా అంటారు చాలామంది. ఆ మాట అన్నారంటేనే అక్కడ దెయ్యం ఉందని అర్థం. ఉంటే మంచే ఉండాలి, మంచి చెడు ఉండకూడదు. అందులోనే ఆరాధన టీవీ, అందులోనే మూవీస్ కూడా వస్తాయి. ఇలా శపితమైన దాన్ని తెచ్చుకుని మనం గోడకు తగిలించుకుని దాని దగ్గరే కూర్చుంటున్నాం. అందుకే ఓడిపోతున్నావు నువ్వు. ఆ శపితమైనది మన గృహాల్లోకి వస్తున్నాయి, ఆ శపితమైన మన ఇంట్లోకి వస్తున్నాయి, వాక్య విరుద్ధమైన మన గృహాల్లోకి వస్తున్నాయి, వాక్యానికి సంబంధం లేనివి. ఒక క్రైస్తవుడి ఇంట్లో సీసకాయలు ఉంటున్నాయి, ఒక క్రైస్తవుడి ఇంట్లో సిగరెట్లు ఉంటున్నాయి, ఒక క్రైస్తవుడి ఇంట్లో జోదం ఉంటుంది, ఒక క్రైస్తవుడి ఇంట్లో లోకపరమైనటువంటి అలంకరణ ఉంటుంది. శపితమైనది లోపలికి వచ్చేసింది సార్, శపితమైనది లోపల ఉంది. ఆమేన్. ఈ శపితమైనది లోపల పెట్టుకుని మనోడు హ్యాపీగా బయట తిరిగేస్తున్నాడంట, పెద్దవాళ్ళు చలామణి అయిపోతున్నాడంట. ఈరోజు చాలా మంది ఇంటి నిండా శపితమైనవి, బయట చూస్తే బయట చలామణి అయిపోతారండి వీళ్ళు. ఆమేన్. ఆ రోజు నయమాను ఇంట్లో చూస్తే కుష్టి, బయట చూస్తే కిరీటము సైన్యాధిపతి. ఇంట్లోకి వెళ్ళి కిరీటం ఓపెన్ చేయగానే కుష్టి కనబడుతుంది సార్కి. ఈరోజు నువ్వు బయట ఎంత బడాయిగా బ్రతుకుతున్నది కాదు, ఇంట్లో ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు అన్నదే కావాలి. ఇలా ఇంటికి రాగానే ఆ టోపీ తీసివాడట, ఆ నాక ఆ నుదుటంతా కుష్టే, ఇలా దట్టిలాగేవాడట, ఇదంతా కుష్టే. బయటికి మాత్రం పోజు కొట్టేవాడంట, ఇలాగ తిరిగేవాడంట, ఇలా కనివాడట. ఎవరు? పెద్ద సైన్యాధిపతి. అవునా? ఇంటికాడ ఉందంట కుష్ఠరోగం అంతా కూడా. ఆ శపితమైనది, ఆ పాపం ఇంట్లో ఉందట. ఇప్పుడు ఆకాన్ని కూడా బయట బలే తిరిగేస్తున్నాడండి. కానీ లోపల ఏముందో తెలుసా? బబులోని వస్త్రాలు, బబులోని బంగారము, బబులోని వెండి, బబులోని అన్నీ కూడా లోపల ఉన్నాయంట. కానీ బయట మాత్రం బయట తిరిగేస్తున్నాడంట. ఇక్కడ ఇజ్రాయేల్ చూస్తే ఓడిపోతున్నారు, యెహోషువ గుంపు మాత్రం ఓడిపోతుంది. ఓ ఎలా జరిగిందప్ప? ఇప్పుడు ప్రార్థన చేద్దాం, ఉపవాస కూటాలు పెడదాము. ఏంటి క్రైస్తవులు ఎందుకు ఓడిపోతున్నారు? ఈ క్రైస్తవ సంఘాలు ఎందుకు ఓడిపోతున్నాయి? మన కుటుంబాలు ఎందుకు ఓడిపోతున్నాయి? ఉపవాస ప్రార్థన పెడదాం. ఉపవాస ప్రార్థన నేను రాను బాబోయ్, నా మోకాళ్ళు అరిగిపోయి బాబోయ్. ప్రార్థన చేస్తే నీ మోకాళ్ళు అరిగిపోతున్నాయా? ఆమేన్. సట్లాగేస్తుంది బాబోయ్. సంఘం ప్రార్థనకు అన్నింటికి వస్తుంది. ఉపవాస ప్రార్థనలు పెడితే కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన పైకి ఎడ్డింకు ఉపవాస ప్రార్థన, అక్కడ వాక్యము పాటలు తప్ప ప్రార్థనే ఉండదు, ఉంటుంది 10 నిమిషాలు అంతే. యెహోషువ అన్నాడంట ప్రార్థన చేద్దామన్నాడట. కానీ ఈరోజు ప్రార్థన చేద్దామన్న పాస్టర్ లేడు, ప్రార్థన చేద్దామనే సంఘము కూడా లేదు. ఈరోజు క్రైస్తవులకు ప్రార్థన ఉందా? క్రైస్తవ కుటుంబాల్లో ప్రార్థన ఉందా? అయ్యో మన కుటుంబం ఎందుకు ఓడిపోతుంది అయ్యా? ఓ 7 అయ్యేటప్పటికి ఆ సీరియల్, 7:30 తర్వాత ఇంకో సీరియల్, 8 తర్వాత ఇంకో సీరియల్, 9 గంటలకు న్యూస్, ఇవన్నీ చూసి హ్యాపీగా రిమోట్ చేతిలో ఉంటుంది, అలాగే పడిపోతాము. ఈ లోపల మెలకు వస్తుంది, మళ్ళీ ఆన్ చేస్తాడు, టీవీ చూస్తాడు. ఇంకా ప్రార్థన ఎక్కడుంది మన బ్రతుక్కి? ఇంక మన గృహాల్లో శపితమైనవి తప్ప, ఆ సినిమా మాటలు తప్ప, సినిమా మ్యూజిక్లు తప్ప ఇంక మన ఇంట్లో ఏమైనా పడుతున్నాయి? మన గృహాల్లో ఏమైనా పడాలి? సునాద గీతాలు వినబడాలంట, కానీ పాతాళపు గీతాలు వినబడుతున్నాయి. శపితమైనవి లోపలికి వచ్చాయి. ఈ శపితమైనవి పెట్టుకుని ఎలా విజయం సాధిస్తావు? ఓ మా ఆయన తాగేస్తున్నాడండి, నువ్వు మాత్రం టీవీ ముందు చూడబెట్టి. ఆయన ఒక రకంగా తాగుతున్నాడు, ఓ రకంగా ఇంకోలాగా తాగుతున్నాను. అతను శరీరానికి తాగుతున్నాడు, నీ లోపల ఆత్మకు తాగుతున్నావు. అయ్యో మనం ప్రార్థన చేద్దామే, ఉపవాసం ఉందామే అనుకోవట్లేదు. అందుకే ఈరోజు సంఘాలు ఉపవాస ప్రార్థన మర్చిపోయాయి. సంవత్సరానికి ఒకసారి పెడతారు, అది కూడా దాని నిండా పాటలే, దానికి నిండా వాక్యమే. ఒక కూటానికి 4 పాస్టర్లు వాక్యం చెప్తే ఇంకేముంటుందో టైం ప్రార్థన చేస్తాకి. అవునా సారు? ప్రార్థన లేదు. కానీ యెహోషువ అంటున్నాడు ప్రార్థన చేద్దాం. ఎప్పుడు? ఏ సంఘమైనా ఓడిపోతున్నప్పుడు, ఏ కుటుంబాన్ని ఓడిపోతున్నప్పుడు ఆ పాస్టర్ పరిశుద్ధాత్మతో నింపబడితే వెంటనే ప్రార్థన చేద్దామంటాడు. ఆమేన్. ఈ లోపలికే లోపల శాపం పెట్టుకుని ప్రార్థనకు వచ్చేసాడు గురువుగారు. అవునా? చాలా మంది బ్రతుకు అలాగే ఉంది. చేయవలసినన్ని చేసేస్తాడు, వచ్చిన పరిశుద్ధులుగా సంఘాల్లో నటిస్తూ ఉంటారు. ఈ పరిశుద్ధమైన నటనలు ఒకరోజు బ్రేక్ అవ్వబోతున్నాయి ఆకానికి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ముందుగానే చెప్పాడు శపితమైన ఏది పట్టుకోవద్దు, ఏది మీ గుడారంలోకి తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఈరోజు ఏది మీ గుడారంలోకి రానివ్వకండి.
ఏ లోకాన్ని మీ గుడాల్లో రానవద్దు, ఏ పాపాన్ని లోపలికి రానవద్దు. లోపల గొర్రె పిల్ల ఉండాలి. గొర్రె పిల్ల చుట్టూ నీ కుటుంబం ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేసే సమయం టీవీలకు ఇవ్వకండి, ప్రార్థన చేసే సమయము లోకానికి ఇవ్వకండి. దేవుడితో గడిపే టైము మీ లోక కార్యాలకు ఉపయోగించకండి. ఏం చెప్తున్నాడు? ఆ గొర్రె పిల్ల చుట్టూ కూర్చుని ప్రార్థన చేయమంటున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు టీవీ చుట్టూ కూర్చుని టీవీ చూస్తున్నారు. ఈరోజు క్రైస్తవుడు కుటుంబ ప్రార్థన ఉందా? ఆ పదమే మర్చిపోయారు. ఆ పదమే మర్చిపోరు. ఎలాంటి ప్రసంగాలు ఏదైనా వింటే 2 రోజులు చేస్తారు, 3వ రోజు నుంచి మళ్ళీ మామూలే. అవునా? అలాగే ఉంది మన బ్రతుకులు. ఏమవుతుంది సార్? ఏం జరుగుతుంది సార్? లేదు, కుటుంబంలో శాపమైంది వచ్చేసింది. అప్పటికే చెప్పాడు, బబులోను ఏది ముట్టుకోవద్దు, మీ గుడారంలో తీసుకెళ్ళొద్దయ్యా. ఓ క్రైస్తవులారా, లోకాన్ని మీ ఇంట్లోకి రానివ్వకండి, లోక ఫ్యాషన్ మీ ఇంట్లోకి రానివ్వకండి, దెయ్యాన్ని మీ ఇంట్లోకి రానివ్వకండి. మీ ఇంట్లో గొర్రె పిల్ల ఉండాలి, జీవం కలిగిన వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి మీ ఇంట్లో. లోక ఫ్యాషన్లు, లోక అలంకరణలు, వాక్య విరుద్ధమైన మీ గృహాల్లో రానివ్వకండి. ముహూర్తాలు, రకరకాల చెత్త అంతా రానివ్వకండి. అది శపితమైనవి. మీకు దీవెనకరమైనది ఏంటంటే గొర్రె పిల్ల మాత్రమే. నీ గొర్రె పిల్ల మాత్రమే నీకు దీవెనకరమైనది. నీ కుటుంబము దీవించబడాలంటే నీ కుటుంబంలో గొర్రె పిల్ల ఉండాలి. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. శపితమైన బట్టికి వెళ్ళాడు. యెహోషువ ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించగా దొంగ దొరికాడు. ఆమేన్. దొంగ దొరికాడు. ఏమున్నాయి ఇక్కడ? బబులోని వస్త్రాలు అతని ఇంట్లో ఉన్నాయి, బబులోని వెండి ఉంది, బబులోని బంగారం ఉంది. అవన్నీ లోపల పెట్టుకున్నాడు. లోపల ఇంట్లో గొయ్యిలు వేసేసాడు. అవునా? మన ఇంట్లో సినిమా హీరోయిన్ ఫోటోలు, రాజకీయ నాయకుల ఫోటోలు, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు. ఏంటవి? ఈ లోకపరమైన ఏంటివి? శపితమైనవి సార్, శపితమైనవి. ఇవన్నీ లోపల తెచ్చుకోకండి. మన కుటుంబంలో ఉండవలసింది గొర్రె పిల్ల మాత్రమే. ఆ జీవం కలిగిన గొర్రె పిల్ల మాత్రమే, ఆ రక్తము కారుచున్న గొర్రె పిల్ల మాత్రమే. యెహోషువకు దొరికేశాడు. ఆమేన్. హల్లెలూయా. సంఘం ఎందుకు విజయాలు పొందుకోలేకపోతుంది? ఒకప్పుడు నీడలో స్వస్థత వచ్చాయా? ఉమ్ములో స్వస్థతలు వచ్చాయా? మాటల్లో స్వస్థతలు వచ్చాయా? ఎందుకు స్వస్థత పొందుకోలేకపోతుంది సంఘము? ఎందుకు సంఘం ఉజ్జీవింపలేకపోతుంది? ఎందుకు సంఘాన్ని పాపం జయించలేకపోతున్నారు? సంఘం ఎందుకు పాపాన్ని జయించలేకపోతుంది? సంఘములోనికి బబులోని వస్త్రాలు వచ్చేసాయి. 325 వరకు సంఘము ఉజ్జీవంగా నడిచింది. అపొస్తలులు ఉజ్జీవంగా నడిచారు, శక్తివంతంగా లేచారు, వాక్యంతో నిలబడ్డారు. అపవాదికి చోటే లేదు, అంత పవర్ఫుల్ గా నిలబడ్డారు. కానీ 325వ సంవత్సరములో ఆ నైసియా సభ దగ్గర శపితమైనవి క్రైస్తవులకు వచ్చేసాయి. సంఘాల్లోకి శపితమైనవి వచ్చేసాయి. అందుకే గమనించండి, సంఘాల్లోకి శపితమైన రానవద్దు, సిద్ధాంతాలు రానవద్దు, ఆచారాలు రానవద్దు, పండగలు రానవద్దు, వాక్య విరుద్ధమైన ఏమీ రానవద్దు. అందుకే చల్లబడిపోతుంది. ఇప్పుడు సంఘాలు ఎందుకు చల్లబడిపోయాయి? క్రైస్తవులు ఎందుకు చల్లబడిపోయారు? పైకి భక్తిగా ఉండి ఎందుకు చల్లబడిపోయారు? దాని శక్తిని ఆశ్రయించిన వారికి ఎందుకు ఉన్నారంటే, మై డియర్ బ్రదర్స్, ఏం జరుగుతుంది? బబులోని వస్త్రాలన్నీ లోపలికి వచ్చేసాయి. ఆ పాత పురాతనమైన రోమ్ యొక్క పద్ధతులన్నీ కూడా లోపలికి వచ్చేసాయి. ఇప్పుడు చేసే పండగలు, ఇప్పుడు చేసే ఆచారాలు, ఇప్పుడు చేసే సాంప్రదాయాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చో తెలిసివి? మొట్టమొదటిగా బబులోని పెట్టింది. బబులోని పెట్టింది. అపొస్తలులు ఎక్కడైనా పెట్టారనుకుంటున్నది ఈ ఆచారాలన్నీ కూడా. తిరగేయండి, నువ్వు తల కింద తపస్సు చేసినా కానీ ఏం కనబడవు. ఎవరు పెట్టారు ఇవన్నీ కూడా? ఎవరో పెద్ద వ్యక్తి చెప్తున్నాడు, పెద్ద ఫేమస్ స్పీకర్. ఏమంటున్నాడు? రోమీల యొక్క గ్రంథాలు అన్నాడు. ఎవడిచ్చాడు రోమిల్ గ్రంథం? అదేమన్నా ఆమోదించబడింది అనుకున్నారేంటి? నువ్వేదైనా చదువుతే అపోస్తుల కార్యం చదువు, నువ్వేదైనా చదివితే సువార్తలు చదువు, ఏదైనా చదివితే అపోస్తుల గ్రంథం చదువు. డిడాకే అని పెట్టాడండి ఆవిడ. డిడాకే చదివేసి ఇది తప్పు అది తప్పు అన్నాడు, ఇది చేయొచ్చు అది చేయొచ్చు అన్నాడు పెద్ద మనిషి. ఎవడిచ్చాడు డిడాకే? దెయ్యం ఇచ్చిందా డిడాకే? ఎవడిచ్చాడు సార్ డిడాకే? దెయ్యం ఇచ్చింది. అది దెయ్యాన్ని పట్టుకుని నువ్వేలాడతావు ఏంటి? దెయ్యం పట్టినోడా? పరిశుద్ధాత్మ పట్టుకోవాలి.
పరిశుద్ధాత్మ ఆది అపోస్తులు పట్టుకోవాలి. అర్థం కావట్లేదు. బబులోని వస్త్రాలు, ఆ బబులోని గార్మెంట్స్ మోసుకెళ్ళాడంటే ఎవరు? ఆకాన్ తెచ్చుకున్నాడట. ఈరోజు సంఘాలు ఆ బబులోని వస్త్రాలే మోసుకుని వస్తున్నారు. సంఘాలు ఎంత అమాయకమైనవి అంటే పాపం ఈ క్రైస్తవులకి ఏమీ తెల్ల పాపం. ఆమేన్. కానీ బబులోని వస్త్రాలు లోపలికి వచ్చేసాయి. ఈ సంఘాలన్నీ చాలా అమాయకమైనవి, కానీ తెలియకుండానే వారి లోపలికి ఆ బబులోని వచ్చేసింది. అందుకేమైంది? ఇప్పుడు విజయం కోల్పోయారు. ఆ సిద్ధాంతాలు పట్టుకున్నారు, సిద్ధాంతాలు వెంట పడతారు కానీ వాక్యాన్ని పట్టుకోరు. ఏమైంది? ఒక సంఘానికి ఒక్కో సిద్ధాంతం ఉంది, ఒక్కో సంఘానికి ఒక్కో సిద్ధాంతం ఉంది. అయ్యో, మనకు ఒరిజినల్ డాక్టర్ ఉంది కదా అపోస్తులది, అన్ని సిద్ధాంతాలు నీకెందుకు? బైబిల్ ఉంది కదా, బైబిల్ డాక్టర్ ఉంది కదా, బైబిల్ తప్ప వేరే సిద్ధాంతం ఏమీ లేదు. ఆమేన్. కానీ బైబిల్ తప్ప అన్ని లోపలికి వచ్చేసాయి. ఆశపడ్డాడంట బబులోని గార్మెంట్స్ మీద. ఎందుకంటే బబులోని గార్మెంట్స్ ఎలాగున్నాయి? దగ మెరిసిపోతున్నాయి. ఈరోజు దగ మెరిసిపోయే ప్రోగ్రాలు ఉన్నాయి ఈరోజు క్రైస్తవంలో. ఎవరు ఆమోదించారు? రోమ్ ఆమోదించినవి అవి. కానీ ప్రభు ఎప్పుడు ఆమోదించలేదు. ప్రభు ఎప్పుడు కూడా వాటిని అనుమతించలేదు. నా ప్రియ సోదరులారా, జాగ్రత్తగా గ్రహించండి. ఆమేన్. ఎంతో ఉజ్జీవంగా పరిశుద్ధంగా కుటుంబాలు ప్రారంభించబడి ముగింపుకు వచ్చేటప్పటికి ఎలా ఉందో తెలుసా కుటుంబాల్లో? ఆమేన్. శపితమైంది వచ్చేసింది. ఆమేన్. ప్రతిరోజు గమనించాలండి. మన ఇంట్లో నీ కుమారుడు కాలేజీకి వెళ్తాడు, శపితమైంది పట్టుకొస్తున్నాడు ఏదో గమనించాలి. ప్రతి ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ కుమారుడు కాలేజీకి వెళ్తాడు. పైనుంచి కిందకి నువ్వు వాచ్ చేయాలి. పైనుంచి కిందకి వాచ్ చేసి వీడి లోపల ఏమన్నా యాక్టివిటీస్ ఏమన్నా మారాయా, ఏమన్నా శపితమైన పట్టుకొచ్చాడో లేదో చూసి ఆ శపితమైన దాన్ని బయటికి తోసేయాలి. అది చెయ్యాలి. మొట్టమొదటిగా భార్యని గమనించాలి, సంఘాన్ని కూడా గమనించాలి. క్రైస్తవులు కూడా విశ్వాసులు కూడా బయటికి అక్కడికి తిరిగి వచ్చి సంఘంలో అవి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. నిన్ను గమనిస్తే నువ్వు ఒక శపితమైన దాన్ని పట్టుకొస్తున్నావు. ఆమేన్. నిన్ను గమనిస్తే ఏం పట్టుకొస్తున్నావు? శపితమైనది. చెప్పాడు, ఈ శపితమైన దాన్ని ఎవడైనా పట్టుకుంటే వాడు శాపగ్రస్తుడు అవుతాడు అన్నాడు. ఇప్పుడు ఏమైంది? శాపగ్రస్తమైన వాడు చచ్చిపోయాడు. అంతర్తో తులిసాడు అనుకుంటున్నారా? ఈ శాపగ్రస్తమైన దాన్ని ఎవడైనా పునాదేస్తే, ఈ శాపగ్రస్తమైన దాని మీద ఎవడైనా పునాదేస్తే వాడు జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. అయినా కానీ తక్కువ ఎంత మాత్రం ఆగకుండా మరలా తలుపులు పెడితే కనిష్ట కుమారుడు చచ్చిపోతాడు అన్నాడు. అదే మరలా ఏలియా కాలంలో జరిగింది. ఎరుకో పట్టణంలో పునాది వేయొద్దు అన్నాడు. అక్కడ అన్నాడా? ఈ శపితమైన దాని దగ్గర పునాది వేయొద్దు అన్నాడు. అందుకే బ్రదర్, వేయబడిన పునాది తప్ప మరొక పునాది లేదు. ఆ పునాది ప్రభువు యేసుక్రీస్తే. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారని చెప్పాడు. క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని చెప్పాడు. వేయబడిన పునాది తప్ప మరొక పునాది అనేది లేదు. హల్లెలూయా. కానీ ఏం చేస్తున్న? శపితమైన దాని మీద కట్టడం మొదలుపెట్టింది. గమనించండి. ఏ సంఘమైనా, నా సంఘమైనా, ఇంకెవరి సంఘమైనా శపితమైన దాని మీద, ఆచారాల మీద, ఆ కల్పనా కథల మీద, సిద్ధాంతాల మీద కానీ పునాది వేస్తే ఆ సంఘంలో జ్యేష్ఠ కుమారుడు వెళ్ళిపోతాడు. డోంట్ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఫిల్తీ థింగ్స్ తీసుకురావద్దు సంఘాలోకి. ఫ్యాషన్ తీసుకురావద్దు. ఈరోజు వేదికల మీద ఉండే లిప్స్టిక్లు వేసుకుని బోధించే దైవజనురాలు ఉన్నారు. వీళ్ళు ఎంత దౌర్భాగ్యులు వీళ్ళు. స్త్రీ బోధించమని ఎవరు చెప్పాడు? ఎవరిచ్చారు అధికారం? లిప్స్టిక్ వేసేసుకుని రోజంతా మేకప్లు చేసుకుని ఒక 5 నిమిషాల ప్రసంగానికి రోజంతా మేకప్ రూమ్లు ఉంటారు వీళ్ళు. శపితమైన దాని మీద ఉన్నారు వాళ్ళు. ఈ శపితమైనదే సంఘాలకు అంటిస్తున్నారు, క్రైస్తవులకు అంటిస్తున్నారు. వాళ్ళు చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయిపోయి వీళ్ళు చుట్టేసుకున్నారు. ఆ కట్టేది ఆ తలకు గుడ్డ కట్టేసుకుని వీళ్ళు బయలుదేరిపోతున్నారు. వచ్చేసినాయి కదా యూట్యూబ్లో అప్పలంగానే ఏమీ లేదు. ఇంకా ఇలా 50 సబ్స్క్రైబర్లు చేస్తే లైవ్ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. హాయ్ ప్రైజ్ ద లార్డ్, నాకులాగా రాసుకోండి, నాకులాగా దువ్వుకోండి, యజబేల్లాగా తయారవ్వండి. క్రైస్తవాన్ని పాడు చేస్తున్నటువంటి స్త్రీలు వీళ్ళు. వేయబడిన పునాది తప్ప మరొక పునాది లేదు. అయితే దాని మీద కడుతున్నారు. అవునా? అపోస్తుల పునాదులు ఎవరన్నా దైవజనరాలు వచ్చిందా? ఉందా? నువ్వెందుకు ఎత్తున్నా వేదిక మీద కూర్చోబెట్టి?
నువ్వెందుకు నెత్తున్నావు? మరీ విచిత్రంగా ఈ మధ్యకాలంలో మొదలైంది. అటు కాదు ఇటు కాదు, దేవుడు నన్ను బలంగా వాడేసుకున్న అన్ని దేశాల్లో అంటుంది. ఆమెనాలో ఆడాలో కూడా తెలియట్లేదు మనకు ఆ పదం. కనీసం క్రైస్తవులు ఇది వాక్యానుసారమా కాదని ఆలోచించే స్థితిలో కూడా లేరు సోదరులారా. ఎందుకు ఓడిపోతుంది క్రైస్తవం? శపితమైన లోపలికి వచ్చి. ఎందుకు హేళన చేయబడుతున్నారు క్రైస్తవులు? శపితమైన లోపలికి వచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది గ్రహిస్తున్నారయ్యా? గ్రహిస్తున్నారా? అందుకే మన గృహాల్లోకి కానీ మన సంఘాల్లోకి కానీ శపితమైన రానవద్దు. విజయం కోల్పోతారు. ఎందుకు ప్రజలు విజయాన్ని కోల్పోతున్నారు? వాక్యం నిలబడలేకపోతున్నారు. ఎందుకు? సంఘాల్లో రాజకీయాలు వచ్చేసాయి. ఒక న్యూస్ విన్నాను నేను. ఆదివారం వచ్చేటప్పటికి పాస్టర్లు కొట్టుకుంటున్నారంట. ఎక్కడ? ఆదివారం వస్తే చాలంట పాపం. అంత దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది సంఘాల్లో? దేనికోసం కొట్టుకుంటున్నారు? పాస్టర్లు కొట్టుకోవాల్సిన పని ఏముంది? శపితమైంది లోపలికి వచ్చింది కాబట్టి. వాళ్ళు ప్రయాణం ఎక్కడ ప్రారంభించారు? గొర్రె పిల్లతో ప్రారంభించారు ఆ ఇంట్లో. కానీ ఇప్పుడు ఎక్కడ వచ్చేసింది? శపితమైంది లోపలికి వచ్చేసింది. ఇప్పుడు మన సంఘాల్లో ఏదుందో చూడాలి. శపితమైంది ఉందా, లేక గొర్రె పిల్ల ఉందా? మన కుటుంబాల్లో గొర్రె పిల్ల ఉందా, శపితమైంది ఉందా అని చెక్ చేసుకోవాలి. భలే రాశాడండి న్యూసోడు. ఆదివారం వస్తే చాలు అని కింద ఎర్ర మార్కెట్టి. ఈ న్యూసోళ్ళు కూడా భలే రాస్తారనమాట. ఆమేన్. సత్యుల చుట్టూ పోలీసుడు కాపలా కావాల్సిన పని ఏముంది? సిగ్గుసెట్టు కాదా? పైగా నాకు బలి అందిస్తున్నారు. ఎలాగ అందిస్తే సాయంకాలం వరకు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. సిగ్గుసెట్టు కాదా? ఓన్లీ బికాజ్ శపితమైంది వచ్చింది కాబట్టి. కర్సెడ్ థింగ్స్, ఫిల్లీ థింగ్స్. ఆమేన్. హల్లెలూయా. ఏమవుతుంది? సుట్టగాలి చూడు, సిగరెట్ కాల్చి చూడు, మందు తాగి వాడు కూడా సంఘాల్లోకి వచ్చేసారు. 2-3 భార్యలు చేసుకున్న వాళ్ళు కూడా సంఘాలకు వచ్చేసారు. అక్రమ సంతానాలు పెట్టుకున్న వాళ్ళు సంఘాల్లోకి వచ్చేసారు. ఫిల్లీ థింగ్స్, శపితమైనది. అందుకే క్రైస్తవం ఓడుతుందబ్బా. యెహోషువ బుర్ర పట్టేసుకున్నాడు ఓడిపోవడానికి కారణం ఏంటని. ఎక్కడుంది పాపం? అయ్యా మా పాపం ఏముంది చెప్పు అంటున్నాడు. ఈరోజు పాపాన్ని కప్పుతున్నారు తప్ప పాపాన్ని చెప్పట్లేదు. అయ్యో సంఘం ఈ పాపంలో ఉందంటే సంఘం బయటికి పొమ్మంటదేమని పాస్టర్ భయం. అవునా? ఈ తప్పును తప్పు, తెలుపు తెలుపు, బ్లాక్ బ్లాక్ అని చెప్తే సంఘం ఏమంటుందో, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తుందేమో అని భయం కొంతమందికి ఉంటుంది. సంఘం పాస్టర్ అనిపించేస్తారేమో. ఆమేన్. ఎవరికి భయం? ఆమేన్. హల్లెలూయా. మనుషుల కోసం సేవ చేస్తే నేను మనుషులకు దాసుడు అవుతాను. ఓ దేవుడికి నేను దాసుని అవ్వాలంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. అవునా? ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాక్యం మారదుగా. వాక్యం తగినట్లుగా మనం మారాలా? మనకు తగినట్లుగా వాక్యాన్ని మార్చుకోవాలా? వాక్యము తగినట్లుగానే మనం మారాలి. నువ్వు మారితే మారిపోతాడు అనుకుంటున్నారా? నా బాబే, నా బుజ్జి కన్నా, నా ప్రభువే, నా బంగారు యేసు, బాల యేసు, పెద్ద యేసు, పుణ్య యేసు, దివ్య యేసు అంటూ వచ్చేస్తాడు అనుకున్నారా? చాలా బాగుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆమె వెళ్ళిపోతాం, భోజనంకి వెళ్ళిపోతాం. నాకు ఆకలిస్తుంది, పొద్దున్న టిఫిన్ చేయలేదు. అరిచి అరిచి నాకే ఎక్కువ ఆకలిస్తుంది, మీకేం పర్లేదు. వినండి, దైవజనులకు ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు ఎందుకంటే 3 గంటల వరకు ప్రసంగం చేసే అలవాటు ఉంటుంది కాబట్టి. ఇంకే వీళ్ళందరి మీద చిన్నోడు కాబట్టి ఇంకెక్కువ చెప్పొచ్చు. అవునా? హల్లెలూయా. నేనేం మాట్లాడుతాను మన వాళ్ళకి అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేం మాట్లాడుతా గమనించండి మై డియర్ బ్రదర్స్, సిస్టర్స్. ఈరోజు అవన్నీ రానవద్దండి. రానించేసారు ఇప్పటికే. ఒక కుటుంబం అదే జరగాలి. ఇది భౌతిక సంబంధమైన గృహం అండి. ఇది 2 బెడ్రూములు, 3 బెడ్రూములు, ఒక కిచెన్, ఒక హాల్ కట్టుకున్నారు. దేవుడు నిన్ను కూడా అలాగే చేశాడు. నువ్వు శరీరము, ఆత్మ, ప్రాణం. ఈ శరీరం బాగా తింటుంది, ఈ ఆత్మ ఆలోచిస్తుంది, సహవాసం, ప్రాణము అది బెడ్రూమ్ లాంటిది. ఇప్పుడు ఈ యొక్క గృహములోకి కూడా శపితమైన లోపల రానవకూడదు. చాలామంది కాలేజీకి వెళ్తారు, బ్యాగులు ఏం పట్టుకొస్తారు? యవనస్తులు అనుకో, అమ్మ బాబుకి తెలియకుండా లైటరు, సిగరెట్ పెట్టి ఉంటుంది. అవునా? ఒక క్రైస్తవ కుటుంబంలో యథార్థంగా పెంచి కుటుంబం అనుకో,
ఆ అమ్మాయి కానీ మారు మనసు పొందట్లేదు అనుకో, లోపల లిప్స్టిక్లు రకరకాల చెత్త అంత ఉంటుంది, బాయ్ ఫ్రెండ్ మెసేజ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, తెలియకుండానే రూమ్లోకి వెళ్ళిపోతాయి. నీకు కూడా అంతే. నీ ప్రాణంలోకి దేవుడు అని ఉండాలి, లేదా దెయ్యం అని ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడై ఉన్నాడు, సాతానుడు ఎప్పుడు కూడా శపితమైనదే. అందుకే హృదయం నిండిందే నోరు మాట్లాడుతుందట. ఆమె హృదయంలో ఏదైతే ఉందో అదే మాట్లాడతారు. ఇప్పుడు హృదయంలో ఎవరు ఉండాలి? శపితమైందో నాకు ఉందనుకో, శపితంగానే ఉంటుంది ప్రసంగం. అదే లోపల పరిశుద్ధులు ఉన్నాను అనుకో, దహించగ్ని వచ్చి ఏం చేస్తుంది? దహిస్తూ ఉంటుంది. ఆమె క్రైస్తవులు కొంచెం నాటు దెబ్బలు పనిచేయట్లేదండి, అవునా? శుతిమెత్తం దానికి అలవాటు పడిపోయారు. అలా బోధించకపోతే పిలుపులు ఉండట్లేదు, అవునా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. బ్రదర్, ఒక్క గుర్తుపెట్టుకోండి, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి పాస్టర్, దేవుని చేత ఎన్నిక చేయబడిన సంఘము వాక్యము కాని వాటిని, శపితమైనటువంటి వాటన్నిటిని కూడా విసర్జిస్తూనే ఉంటుంది. విసర్జించండి, అన్నీ కూడా. మీ కుటుంబాల నుంచి విసర్జించండి, మీ వ్యక్తిగత జీవితాల నుంచి విసర్జించండి, మీ సంఘాల నుంచి విసర్జించండి. ఆమేన్, హల్లెలూయా. శపితమైన దాంతో నువ్వు వర్ధిల్లవు. ఆమేన్. చెప్పాడు, ఆకాని వినలేదు, వాక్యం ఇవ్వబడింది, ఆకాని వినలేదు, చచ్చాడు. దేవుడికి ఏమైనా మొహమాట ఉందా? నో సార్. దేవుడు చంపేశాడు, దేవుడు చంపాడు. తర్వాత కూడా చెప్పాడు, ఇంకెవరు తర్వాత కూడా తొందరపడదు, ఈ పునాది మీద కట్టొద్దు అన్నాడు. అయినా కానీ కట్టడం మొదలుపెట్టారు. అందుకే ఎవరైనా ఒక సంఘాన్ని కట్టాలంటే ముందు ఎక్కడి నుంచి కట్టాలి తెలుసా? ఆది అపోస్తుల యొద్ద నుంచే కట్టాలి. ఉడి చిత్రం పెట్టి రోమ్ యొద్ద నుంచి కడుతున్నారు, దాన్ని డిడాకే అంటారు. రోమ్ యొద్ద నుంచి కదా కట్టేది, అక్కడి నుంచి కట్టినవన్నీ కూడా రోమ్తో పాటు కూలిపోతాయి. చూసుకోండి, ఒక సంఘం స్ట్రాంగ్గా ఉండాలంటే ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏంటో తెలుసా? ఆది అపోస్తుల బోధే. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించమన్నాడు. ఎవరు? శిష్యులు చెప్పుకుంటూ వచ్చాడు. పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు, శాపగ్రస్తమైనవి ఏమీ రావు అక్కడికి అన్నాడా? మలమల మాడిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అవుమని ఎంతమందికి చేయగలుగుతున్నారు? దిస్ ఇస్ ద వర్డ్ మై బ్రదర్. నేను ఎవరిని విమర్శించడానికి లేను, కానీ శాపగ్రస్తమైంది ఏదో చూపించడానికి వచ్చాను. అది ఉంటే నీ కుటుంబం ఎప్పటికీ వర్ధిల్లదండి. ఆమేన్. అందుకే వాళ్ళు అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు గొర్రె పిల్లతో స్టార్ట్ చేశారు, కానీ ముగింపుకు వచ్చేటప్పుడు శాపగ్రస్తమైనది అయిపోయింది. సంఘం ప్రారంభంలో ఒక పరిశుద్ధమైన వాక్యము పరిశుద్ధాత్మతో ప్రారంభించబడింది. ఇప్పుడు అన్ని జనుల కాలం ముగింపులో ఉన్నాము. ఈ ముగింపు కాలంలో సంఘాల్లోకి శాపగ్రస్తమైనది వచ్చింది. అందుకే ఏమవుతుంది? విజయం కోల్పోతుంది. ఎందుకు? సంఘం విజయాన్ని కాపాడుకోలేకపోతుంది అంటే శాపగ్రస్తమైనది వచ్చేసింది. అన్యత్వం లోపలికి వచ్చేసింది, లోకం లోపలికి వచ్చేసింది, సిద్ధాంతాలు లోపలికి వచ్చేసాయి, ఆచారాలు వచ్చేసాయి, బైబిల్ విరుద్ధమైనటువంటి ఆచారాలు లోపలికి వచ్చేసాయి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? అందుకే శాపగ్రస్తమైన మన ఇంట్లో ఉండకూడదు. ఏమన్నాడు? మీరు ఉన్న ఇండ్లలో రక్తపు గుర్తుగా ఉంచండి, లోపల గొర్రెపిల్ల మాంసాన్ని పూజించండి అన్నాడు. అవునా? రాహాబు తీసుకుందంట ఆ మాట. రాహాబు ఏమన్నా నాకు ఒక టోకెన్ కావాలందంట. ఆమె వేశ్య, ఆయన నాకు టోకెన్ కావాలందంట. ఆ టోకెన్ ఆమె ధరించుకుంది. ఎవరిచ్చారు టోకెన్? ఎవరిచ్చారు? దేవుని ద్వారా పంపబడిన వేగులు వారు, యెహోషువ ద్వారా పంపబడిన వేగులు వారు. యెహోషువ అనగా అర్థమేంటో తెలుసా? యెహోవా రక్షకుడు. రక్షకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పంపబడిన వేగుల వారి వలన ఆమె ఏం పొందుకుంది? టోకెన్ పొందుకుంది. ఆ రోజు మోషే ద్వారా ఆ ఇజ్రాయేల్ సంఘము టోకెన్ పొందుకుంది. ఇక్కడ యెహోషువ పంపినటువంటి వేగుల వారి ద్వారా రాహాబు టోకెన్ పొందుకుంది. అక్కడ భూకంపాలు వచ్చాయి, రాహాబు కుటుంబం తప్పించబడింది, మిగతా వారు అందరూ చచ్చిపోయారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆమె జీవితంలో శపితమైనది ఉంది. ఆమె వేశ్య, సినిమాలు, షికార్లు, రకరకాల చెత్త, ఇతరుల పురుషులతో వెళ్ళడం, వాక్యాన్ని వింది. ఆ యొక్క శాపగ్రస్తమైన అంతా బయట విడిచిపెట్టింది. ఆమె టోకెన్ పొందుకుంది, ఆమె విడిపించబడింది. నిజంగా అద్భుతమైన వివాహం చేయబడింది. ఆమె బెత్లెహేములోకి వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప ప్రణాళిక ఉంది. అందుకే మీరున్న ఇండ్లు
రక్తంతో నింపబడండి. మీరున్న ఇండ్లు ఆమేన్ మాంసంతో నింపబడండి, గొర్రెపిల్ల మాంసంతో, దేవుని వాక్యంతో నింపబడండి. అప్పుడు మీరు బహుగా దీవించబడతారు, అప్పుడు మీరు అంగీకరించబడతారు. అప్పుడే మీ మీద నుండి మరణం దాటిపోతుంది, అప్పుడే మీ మీద నుంచి ఉగ్రత దాటిపోతుంది, అప్పుడే తెగుళ్ళు పోతాయి, అప్పుడే నువ్వు నిత్య జీవాన్ని పొందుతావు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అందరూ లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుందాము. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రములు దేవా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు, శపితమైనది మా జీవితంలో నుంచి ఆ రాహాబు వదిలిపెట్టినట్లుగా, ఆ శపితమైనది రాహాబు వదిలిపెట్టినట్లుగా, అదే ఎరుకో ప్రాంతంలో శపితమైనది రాహాబు వదిలిపెట్టింది. కానీ అదే ఎరుకో ప్రాంతంలో శపితమైన దానిని ఆకాంక్ష తెచ్చుకున్నాడు. ఈ రోజు నిజంగా నీవు దేన్ని తీసుకోవాలో గమనించు. దేన్ని తీసుకోవాలో గమనించు. నీకు శపితమైనది కావాలా? శపితమైనది కావాలా? లేకపోతే పరిశుద్ధమైనది కావాలా? నీ గృహములో పరిశుద్ధమైన దాన్ని ఉంచండి, నీ గృహములో పరిశుద్ధమైన దాన్ని ఉంచండి, నీ గృహాల్లో పరిశుద్ధమైన దాన్ని ఉంచండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి, ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు తండ్రి. వారి ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ శపితమైనది మనకొద్దు. ఆ రాహాబు విసర్జించినట్లుగా ఆ శపితమైన దానిని ఈరోజు మనము విసర్జించవలసిన వారుగా ఉన్నాము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకుందాము, ప్రతి ఒక్కరు కూడా అర్పించుకుందాము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నీకు వందనాలు దేవా. థ్యాంక్ యూ లార్డ్, నీకు మహిమ కలుగును గాక దేవా. సాయం చేయమని అడగండి. హల్లెలూయా హల్లెలూయా. విసర్జించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు ప్రభువా. దేవా, సంఘము పరిశుద్ధమైన దాంతో ప్రారంభించబడింది. ముగింపుకు వచ్చేటప్పటికి ప్రభువా, ఎరుకోలో ఉన్న శపితమైనదని తీసుకుంది. కానీ అదే ఎరుకోలో ఉన్నటువంటి ఆ రాహాబు అయితే శపితమైనదని విడిచిపెట్టి పరిశుద్ధమైన దాన్ని అంగీకరించింది. ప్రభువా, ఈరోజు లోకం శపితమైపోయింది, లోక కార్యములు శపితమైపోయింది. దేవా, అనేక పరిస్థితులు, బబులోను వస్త్రాలు, అబద్ధపు సిద్ధాంతాలు, బబులోను పండగలు, బబులోను ఆచారాలు, బబులోను కల్పన కథలు ఈరోజు రాహాబు అయితే విసర్జిస్తుంది, ఆకాన్ అయితే అంగీకరిస్తున్నాడు. ప్రభువా, మేము రాహాబు వలె ఉండాలనుకుంటున్నాము. దేవా, శపితమైన విసర్జించి మా కుటుంబాల్లో పరిశుద్ధమైన వాటిని మేము ఉంచుకోవాలనుకుంటున్నాము. గొర్రె పిల్ల ఉంచాలనుకుంటున్నాము. మా కుటుంబాల్లో, మా యొక్క ఇంటిల్లో, మా బిడ్డల జీవితాల్లో, మా జీవితాల్లో, మా సంఘాల్లో ఆ పరిశుద్ధమైనది, ఆ నిర్దోషమైనది, ఆ గొర్రె పిల్ల మాత్రమే ఉండాలనిపిస్తున్నాయి. తప్పక మా స్థితిలో మమ్మల్ని ఉంచండి దేవా, ఆ రీతిలో మమ్మల్ని ఉంచండి ప్రభువా, ఆ స్థితిలో మమ్మల్ని తీసుకువెళ్ళండి ప్రభువా. నీకు పూర్తిగా మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. ఇంతవరకు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. తండ్రి, శపితమైనది వచ్చినప్పుడు అది ఎక్కడ నడిపిస్తుందో మేము చూడగలుగుతున్నాము. ఆకాను శపితమైనదని తీసుకుని మరణానికి వెళ్ళిపోయాడు. రాహాబు అయితే శపితమైనదాన్ని విడిచిపెట్టి మరణములో నుండి జీవంలోకి వచ్చేసింది. దేవా, ఈ యొక్క మధ్యాహ్నం నాయన మా కుటుంబాల్లో ప్రభువా పరిశుద్ధమైనదాన్ని ఆహ్వానించుదుము గాక, జీవం కలిగిన వాక్యాన్ని ఆహ్వానించుదుము గాక. ఆ క్రీస్తుని మా గృహాల్లో ఉంచుదుము గాక, ఆ పరిశుద్ధాత్మ మా గృహాల్లో ఉంచుదుము గాక. ప్రభు, తప్పక మాకు సహాయం చేయండి, తప్పక మీరు కృప చూపించండి. పరిపూర్ణంగా నీ కృప హస్తాలకు అప్పగిస్తున్నాము. దేవా, నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. తప్పక మీరు ఆశీర్వదించండి, మీకు వచ్చిన బిడ్డలందరూ దీవించండి, ఈ గృహస్థులను ఆశీర్వదించండి. దేవ, ఈ గృహంలో కూడా ప్రభు పరిశుద్ధమైనది, నిర్దోషమైనది ఆ గొర్రె పిల్ల మాత్రమే ఉండాలి ప్రభు. ఎంత మాత్రం ఈ గృహంలోకి శపితమైనది రాకూడదు. దేవ, తప్పక నాయన పరిశుద్ధమైనది గృహంలో ఉండును గాక, గృహస్థుల్లో పరిశుద్ధమైనది ఉండును గాక, ఆ గొర్రె పిల్ల మాత్రమే ఉండును గాక. కుటుంబాన్ని దీవించండి, ఇక్కడ ఉన్న పరిశుద్ధులు దీవించండి, ఇక్కడ ఉన్న సేవకులు మీరు దీవించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ఆ పరిశుద్ధమైనదే వచ్చును గాక. దేవ, తప్పక సహాయం చేయమని ప్రభు. ఇంతవరకు ఎండలో ఓపికతో వాక్యాన్ని విన్నారు బిడ్డలు, అందరినీ దీవించండి, మీరు ఆశీర్వదించమని ప్రభు. ఈ వాక్యం మా జీవితాల్లో 30 100 100 నాయన ఫలింప చేయమని నీ కృపాసారికి మా జీవితాలు సమర్పించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మహాదేవుడు మన ప్రభు యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ యొక్క కూడికి ఏర్పడు
ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కుటుంబానికి, రమేష్ గారి కుటుంబానికి, ఇక్కడ ఉన్న దైవజనులకు, ఇక్కడ ఉన్న పరిశుద్ధులందరికీ కూడా ఆయన కృప సదా తోడుగుండి వారి యొక్క గృహాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధమైన దానినే నిజంగా ఆరాధించబడుదురు గాక, పరిశుద్ధమైన దానినే పూజించుదురు గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.